కెనడా దేశంలోని టొరంటోలో రీసెంట్గా ఒక ఉదంతం జరిగింది. ఇస్కాన్ వాళ్ళు, మనకు తెలిసి ఇస్కాన్ గ్రూప్ చాలా ఫేమస్ ఇండియాలో. వాళ్ళు కెనడా టొరంటోలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించారు. కానీ దీనిలో చిన్న అపశృతి దొల్లింది. కోడిగుడ్లు విసిరారు ఎవరో అనామకులు ఈ రథయాత్ర మీద. అయినా కానీ మన రథయాత్ర కొనసాగించాం. రీసెంట్గా మనం గమనిస్తే హిందూ టెంపుల్స్ మీద, అది ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, ఈవెన్ కెనడా కావచ్చు, రకరకాల దేశాల్లో అటాక్స్ జరుగుతున్నాయి. హిందూస్ మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి. అయితే ఈ రథయాత్రలో కోడిగుడ్లు ఎవరు వేశారనే దాని మీద ఇంకా నిర్ధారణ రాలేదు. దీనికి సంబంధించి మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ కూడా దీన్ని ఖండించారనమాట. అయితే నవీన్ పట్నాయక్, ఎవరైతే పూరిలో మాజీ సీఎం ఉన్నారో, ఆయన కూడా ఖండించారు. మనందరికీ తెలుసు, పూరి జగన్నాథుడి రథయాత్ర అనేది లక్షల మంది ఆ టైంలో పూరికి వెళ్తారు. కానీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్, భక్తులు ఎవరైతే ఉంటారో, పూరికి వెళ్ళలేరో, వాళ్ళు లోకల్గా కూడా నిర్వహించుకుంటుంటారు. ఫారిన్ కంట్రీస్లో కూడా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ పెడతా ఉంటాయి అన్నమాట. ఇండియాకి ఫారిన్ కంట్రీస్కి ఈ ఫెస్టివిటీస్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియాలో ఫెస్టివల్ అనేది, ఏ యాత్ర అయినా సరే, ఏ పండుగ అయినా, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ అఫైర్. అంటే కుటుంబంతో, సమాజంతో, జనాలతో, అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అది దివాళీ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఏదైనా సరే. కానీ ఫారిన్ కంట్రీస్లో ఏదైతే ఫెస్టివిటీస్ ఉన్నాయో, రిలీజియన్ ఉందో, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైవేట్ అఫైర్ అనమాట. వాళ్ళు లిమిటెడ్గా వాళ్ళ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు ఇవి చూసి చాలా షాక్ అవుతారు, ఆశ్చర్యపోతారు. అంటే పబ్లిక్గా మనం చూపించే మన రిలీజియన్ అనేది, మనకి రిలీజియన్ అనేది చాలా పెద్ద సెలబ్రేషన్. మనకి ఒక పండగ అనేది సమాజంతో మొత్తం ఊరు ఊరు కదిలి వస్తుంది పండగ అంటే. కొన్ని ఊళ్ళలో అయితే అన్ని పండుగలు కలిపి కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఊరు ఊరు పొద్దున్న లేచి పండగ రోజు మొత్తం అందరూ గ్రీట్ చేసుకుంటారు. అటువంటి సెలబ్రేషన్ ఫారెన్లో ఉండదు. సో ఇవి చూసినప్పుడు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మిస్చ్యూయస్ ఎలిమెంట్స్, గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి వాటి మీద దాడి చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇండియన్ కల్చర్ అనేది, మన ఫెస్టివిటీస్, మన సోషల్ ఈవెంట్స్, ముఖ్యంగా కొన్ని ఉంటాయి. అంబుబాచి మేళా కావచ్చు, జగన్నాథుడి రథయాత్ర కావచ్చు, లేదా కుంభమేళాస్ కావచ్చు, అది ఇండియా అంటే, ఇండియన్ కల్చర్ అంటే.